అది న్యూఢిల్లీలోని గురుగ్రామ్. అప్పుడు రాత్రి 9:30 అవుతూ ఉంటుంది. ఒక ఎత్తైన భవనం మీద నుంచి ఒక మహిళ ఆర్తనాదాలు చేస్తూ కింద పడిపోతుంది. వెంటనే చుట్టుపక్కల వారు పైనుంచి వాళ్ళ యొక్క బంధువులు కిందికొస్తారు. అండ్ ఒక వ్యక్తి విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. అందరూ అతన్ని జాలిగా చూస్తూ ఉంటారు. అతడే ఆ మహిళ యొక్క భర్త విక్రమ్ చౌహాన్. సో ఎందుకు ఇది జరిగింది? ఇది ఆత్మహత్య లేక హత్య? చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రియల్ వీడియోస్ కోసం. సో గురుగ్రామ్, న్యూఢిల్లీలోని గురుగ్రామ్ అండ్ అక్కడ విక్రమ్ చౌహాన్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అండ్ అతడు ఒక మంచి కొడుకు అండ్ ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి. ఇతడికి ఒక 4 సంవత్సరాల కూతురు, 6 నెలల కొడుకు ఉంటాడు. ఇతడు 2013లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. చండీగఢ్కు సంబంధించిన దీపిక అహూజా. ఈమెను పెళ్లి చేసుకుంటాడు. 2013లో ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఇతడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఒక కంపెనీలో చాలా ఉన్నత స్థానంలో పనిచేస్తాడు. ఆమె కూడా చాలా బాగా చదువుకుంది. ఆమె ఒక బ్యాంకులో డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరు 2 చేతుల్లో సంపాదిస్తూ ఒక కూతురు, ఒక కొడుకు, మంచి కుటుంబం, చాలా హ్యాపీగా ఉంటారు. అది అక్టోబర్ 27, 2018. వీళ్ళ జీవితాలనైతే అతలాకుతలం చేసిన రోజు. అది కార్వా చౌతి దినోత్సవం. అంటే అక్కడ భర్తల కోసం అక్కడ ఉపవాసం చేస్తారు. అండ్ వాళ్ళ మంచి కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం. దీపిక కూడా తన భర్త విక్రమ్ కోసం చేస్తుంది. అండ్ మూన్ వచ్చాక వాళ్ళు ఉపవాసం వదలడం జరుగుతుంది. దీపిక బాల్కనీలో నిలబడి మూన్ రాక కోసమై ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో పూలకుండి పగిలిన శబ్దం వినిపిస్తుంది. దీపిక అరుపులు వినిపిస్తాయి. కుటుంబ సభ్యులంతా కిందికి వెళ్తారు. దీపిక పైనుంచి కింద పడిపోతుంది, స్పృహ కోల్పోతుంది. విక్రమ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి చూసే వరకు ఆమె చనిపోయి ఉంటుంది. విక్రమ్ విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. అండ్ అదే సందర్భంలో పోలీసు రావడం అండ్ కేసు రిజిస్టర్ చేసుకోవడం, అఫీషియల్గా దీపిక చనిపోయిందని హాస్పిటల్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. వెంటనే పోలీసులు ఒక యాక్సిడెంటల్ మర్డర్గా దీన్ని నమోదు చేసుకుంటారు. తను అక్కడికి వాకింగ్కి వెళ్ళింది, వాకింగ్ చేస్తూ పొరపాటున పడి ఉంటుంది అని ఆమె భర్త ఒక కథ అయితే చెప్తాడు వాళ్ళకి. వెంటనే వాళ్ళు చండీగఢ్లో ఉన్న దీపిక పేరెంట్స్కి కాల్ చేస్తారు. వాళ్ళు హుట్టాహుటిన వాళ్ళు గురుగ్రామ్కు చేరుకుంటారు. గురుగ్రామ్ చేరుకున్న తర్వాత దీపిక ఫాదర్ ఒక బాంబు పేలుస్తాడు. ఏంటంటే అది నా కూతుర్ని ఖచ్చితంగా విక్రమ్ చౌహానే చంపేశాడు, షెఫాలి అనే ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకొని అతడే చంపేశాడు అని కాన్ఫిడెన్స్గా చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ కేసు మరొక టర్న్ తీసుకుంటుంది. ఎప్పుడైతే దీపిక ఫాదర్ అలా చెప్పాడో పోలీసులు కేసుని సీరియస్గా తీసుకొని విక్రమ్ అండ్ షెఫాలి మొత్తం వాట్సాప్ చాట్, కాల్ హిస్టరీ మొత్తం సెర్చ్ చేస్తారు. ఏది కూడా దాగదు మీకు తెలుసు. వెంటనే వీళ్ళ మధ్య సంబంధం ఉన్నట్టు వాళ్ళకు తెలిసిపోతుంది. వీళ్ళిద్దరూ తరచుగా వాట్సాప్లో, కాల్స్లో టచ్లో ఉంటున్నారు. గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు. అండ్ చాటింగ్ రికార్డు మొత్తం వాళ్ళు తీస్తారు. దాంతో మొత్తం బయటపడిపోతుంది. అది 2015లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. 2018లో ఆమె చనిపోతే 2013లో వీళ్ళ పెళ్ళి అయితే 2015లో వీళ్ళ జీవితాలైతే ఒక మలుపు తీసుకున్నాయి. అది ఎలా అంటే 2015లో విక్రమ్ అండ్ దీపిక ఇద్దరు కూడా జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు పెళ్ళయ్యాక. అప్పుడు డబ్బు బాగా వీళ్ళకు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ కొందాం అని చెప్పి గురుగ్రామ్ అంతా తిరుగుతారు. వీళ్ళకొక అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ కనిపిస్తుంది. సో అది వీళ్ళకు నచ్చగానే దాన్ని కొందామని డిసైడ్ అవుతారు. ఆ ఫ్లాట్ ఓనర్ షెఫాలి బాసిన్. షెఫాలి బాసిన్ దగ్గర ఆ ఫ్లాట్ నచ్చడం వల్ల ఆమెకు డబ్బిచ్చి వాళ్ళు దాన్ని కొంటారు. ఆ షెఫాలి బాసిన్ 35 సంవత్సరాల ఒక ఫ్రీలాన్స్ జర్నలిజంలో ఉంది ఆమె. వాళ్ళు వెంటనే ఈ ఫ్లాట్ కొనగానే విక్రమ్ అండ్ దీపిక ఇద్దరు అందులోకి షిఫ్ట్ అయిపోతారు. వెంటనే అందులోకి వచ్చేస్తారు అండ్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. విక్రమ్, దీపిక కూడా సొసైటీలో ఉన్నటువంటి మిగతా వేరే ఫ్లాట్ ఓనర్స్తో వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ లేకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. కానీ అప్పటికే విక్రమ్ ఎప్పుడైతే ఈ ఫ్లాట్ కొనడానికి షెఫాలీని కన్సల్ట్ అవుతాడో అప్పుడే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మెల్లిగా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఈ మెసేజ్లు పెట్టుకోవడం, వాళ్ళ మధ్య ఒక పరిచయం అయితే కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లాట్కు షిఫ్ట్ అయ్యాక వాళ్ళు మార్నింగ్ వాక్ వెళ్ళడం అండ్ సొసైటీలో జరిగే మీటింగ్లో పాల్గొనడం, సొసైటీలో చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనడం, ఒకరికొకరు బాగా నచ్చేస్తారు. అభిప్రాయాలు కలిసిపోతాయి. ఇద్దరికి పార్ట్నర్స్ ఉన్నారు. షెఫాలి కూడా మ్యారీడే, ఆమె కూడా లవ్ మ్యారేజే. తన క్లాస్మేట్నే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. మెల్లిమెల్లిగా వీళ్ళు మార్నింగ్ వాకింగ్లో అండ్ బయట తిరగడంలో చాలా క్లోజ్ అయిపోతారు. ఇది ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. ఈ విధంగా 2015 నుంచి 2017 వచ్చే వరకు ఒకరిని విడిచి ఒకరు విండలేనంత తయారవుతారు విక్రమ్ అండ్ షెఫాలి.
ఇది మెల్లిగా సొసైటీలో అందరికీ అనుమానం ఎన్ని రోజులని దాస్తారు అనుమానం వస్తుంది. అది దీపికకు కూడా మెల్లిగా అనుమానం రావడం జరుగుతుంది. ఆగస్టు 2017లో దీపిక మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పటికే వీళ్ళకొక కూతురుంది. ఇప్పుడైనా తన భర్త మారుతాడు, షెఫాలి నుంచి తన దగ్గరికి వచ్చేస్తాడు అని ఆమె భావిస్తుంది. అప్పటి వరకైతే ఇంకెవరు ఓపెన్ అప్ కారు. కానీ అందరికీ అనుమానం విక్రమ్ మరియు షెఫాలి మధ్య ఏదో ఉందని చెప్పి. కానీ విక్రమ్ ఇంకా మారిపోతాడు. కంప్లీట్‌గా దీపికతో ఉండడం తగ్గిస్తాడు. బయటే తిరుగుతుంటాడు. జాబు అని చెప్పి, టూర్స్ అని చెప్పి బయటే ఉంటాడు. విక్రమ్ పేరెంట్స్ కూడా చాలా సార్లు అతనికి చెప్పి చూస్తారు. అతడు వినడు. దీపిక కూడా ఒక కూతుర్ని చూసుకుంటూ ప్రెగ్నెంట్‌గా ఉంటూ జాబ్ చేయలేక చాలా సతమతం అవుతూ ఉంటుంది. ఇతడు మాత్రం ఏం పట్టించుకోకుండా షెఫాలితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ పేరెంట్స్ ఎంత చెప్పినా మారడు. ఏప్రిల్ 2018లో దీపిక ఒక కొడుకుకు జన్మనిస్తుంది. ఇప్పటికైనా మారతాడనుకున్నా కూడా విక్రమ్ అయితే మారడు. ఇదే సందర్భంలో షెఫాలి మనం పెళ్లి చేసుకుందాం, మనం ఎంతకాలం ఇలా ఉంటాం అని చెప్పి వాళ్ళిద్దరు సీరియస్ లవ్‌లో పడిపోతారు అప్పటికే. ఇలా కాదు మన పార్ట్నర్స్‌తో మాట్లాడి మనం వాళ్ళని విడాకులకి ఒప్పిద్దాం, మనం విడిపోదాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫస్ట్ షెఫాలి తన హస్బెండ్ దగ్గరికెళ్ళింది. అప్పటికే అతడికి డౌట్ ఉంది ఈమె మీద. అండ్ నేనైతే విక్రమ్‌ని ప్రేమిస్తున్నాను, మనం కలిసి ఉండలేం అని అతనికి చెప్తుంది. అతడు చాలా మృదు స్వభావి, చాలా మంచివాడు కావడం వల్ల ఇలా ప్రేమ లేని చోట ఎంతకాలం ఉంటామని చెప్పి వెంటనే డైవర్స్‌కి అతడు యాక్సెప్ట్ అయితే చేస్తాడు. ఆమె వైపు నుంచి డైవర్స్ క్లియర్ అవుతాయి. ఒకరోజు విక్రమ్ కూడా దీపిక దగ్గరికెళ్ళి నేను నీకు విడాకులు ఇస్తాను, మనం కలిసి ఉండలేమని చెప్తాడు. వెంటనే దీపిక షాక్ అవుతుంది. ఎఫైర్ అంటే ఎఫైర్ వరకే ఉంటుంది. కుటుంబం విచ్ఛిన్నం అయ్యేదాకా రాదు అని చెప్పి దీపిక అయితే అనుకుంటుంది. కానీ విక్రమ్ ఎంత చెప్పినా వినడు. పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న వినడు. విక్రమ్ పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంది దీపిక. వాళ్ళు వచ్చి చెప్పినా కూడా విక్రమ్ ఎట్టి పరిస్థితుల్లో వినడు. మొత్తానికైతే దీపిక విడాకులు ఇచ్చే బదులు నేను అసలే ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో అనే స్టేజ్కి వచ్చేస్తుంది దీపిక. ఇదే సందర్భంలో షెఫాలి కూడా పేషెన్స్ కోల్పోయి గొడవ పడుతూ ఉంటుంది విక్రమ్తో. అండ్ విక్రమ్ కూడా షెఫాలిని చేసుకోవడమే ఇష్టం. షెఫాలి కూడా దీపిక దగ్గరికి వెళ్ళి గొడవ పడుతుంది. విక్రమ్కు నువ్వు విడాకులు ఇచ్చేయి, డైవర్స్ ఇచ్చేయి అని చెప్పి. ఇలా జరుగుతున్న సమయంలోనే మే 2018లో షెఫాలి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ఇంకా ఎక్కువగా అడుగుతుంది విక్రమ్ని, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఒత్తిడి చేస్తుంది. విక్రమ్ కూడా తనని చేసుకోవడం ఇష్టమే. అక్టోబర్ 2018 కార్వా చౌతి దినోత్సవం వచ్చింది. ఆ రోజు విక్రమ్ పేరెంట్స్ కూడా వస్తారు. కానీ వాళ్ళు రాత్రికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ దీపికను మళ్ళీ అడుగుతాడు డైవర్స్ ఇవ్వమని చెప్పి. దీపిక నేను ఇవ్వను అని చెప్పి కోపంతో బాల్కనీ దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది. ఇదే అదనుగా భావించిన విక్రమ్ వెనుక నుంచి వచ్చి ఆమెను ముందుకి పుష్ చేస్తాడు. ఆమె వెంటనే పైనుంచి కింద పడుతూ విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. నన్ను కాపాడు, ఎలాగైనా నన్ను కాపాడు, నా పిల్లల్ని నేను చూసుకోవాలి అని ప్రాధేయపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం తన చేతిని తాను వెనక్కి తీసుకుంటాడు. ఆమె అంత ఎత్తు నుంచి కింద పడి చనిపోతుంది. విక్రమ్ కిందికొచ్చి ఏడుస్తాడు అండ్ రకరకాలుగా యాక్ట్ చేస్తాడు. పోలీసులు కూడా స్టార్టింగ్లో నమ్మేసి దీన్ని యాక్సిడెంటల్ అని చెప్పి నమోదు చేసుకుంటారు. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చి ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తాడో పోలీసులు కంప్లీట్గా అన్ని డేటా తీస్తారు. వాట్సాప్ డేటా, అన్ని డేటా తీసి వీళ్ళ మధ్య ఉన్న సంబంధాల గురించి వెతుకుతారు. అప్పుడు వాట్సాప్లో వాళ్ళకు ఒక మెసేజ్ కనిపిస్తుంది షెఫాలి నుంచి. అక్టోబర్ 27, 2018లో షెఫాలి ఒక మెసేజ్ చేస్తుంది. కిల్ దీపిక టుడే, దీపికను టుడే ఈరోజు చంపే అని చెప్పి ఒక మెసేజ్ చేస్తుంది. అది పోలీసులకు కనిపిస్తుంది. దాంతో కేసు అయితే చాలా గట్టిగా ఎవిడెన్స్తో వాళ్ళు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఆ సొసైటీలో ఒక వ్యక్తి వేరే బిల్డింగ్ నుంచి తోసేయడం నేను చూశాను, ఆమె నన్ను కాపాడు అన్న కూడా ఇతడు తోసేశాడు అని చెప్తాడు. కానీ స్టార్టింగ్లో అతడు భయపడి చెప్పడు. సో వెంటనే ఈ కేసులో సాక్ష్యాధారాలు లభించడం వల్ల ఈ కేసు ఫైల్ చేసి వాళ్ళిద్దరినైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఒక 6 మంత్స్కే షెఫాలికి ప్రెగ్నెంట్ అని చెప్పి 6 మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆమెకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ విక్రమ్ లోపలే ఉంటాడు. సో ఈ విధంగా అయితే ఒక మంచి కుటుంబం, 2 కుటుంబాలని ఇద్దరు చేతులారా నాశనం చేసుకున్నారు అని చెప్పొచ్చు, హ్యాపీగా ఉండే కుటుంబాల్ని.